కథ ఇది నా కథ. ప్రతి కథకు పంచాయతీ ఉంటుంది. అది తెగితే కానీ ముందుకు సాగదు. నా కథలో పంచాయతీ 3 రోజుల కింద ఇద్దరు ముచ్చట్లల్లా మొదలైంది. ఇప్పుడు అది తెంపడానికే తను రాబోతుంది. ఈయన మావయ్య సత్యవర్ధన్ డాక్టర్. అమ్మా, ఈరోజు ఆదివారం కదనే, ముక్కలేదా? ఏం లేదు, చిక్కుడుకాయ కూడా బాగానే ఉన్నది. లక్ష్మి సంధ్యమ్మకు పిల్లగాని చూసింది. అచ్చా అవుతారం అత్త అన్నారు. అమ్మా, నువ్వు నన్ను తిట్టకుండా తిండి పెడుతున్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. ఏదో పెంట పంచాయతీ పెట్టబోతుండ్రని. ఇయ్యలేంది అన్నగాడు నేను పెట్టిన సీరియల్ సప్పుడేక చూస్తుండ అనుకున్నా. ఏదో కొంప ముంచే పంచాయతీ ముందుకు తెత్తుండ్రని. ఇప్పుడు ఈ ముక్క తొందరగా బావగా నీకు చెప్పాలి, లేకుంటే నా మూతి బొక్కలు ఇరగొడతాడు. ఏ ఆగవే మల్లొత్తా. అరే ఆ ఫోన్ ఎవరో చూడు, తీసి మాట్లాడు. సరే బాబు. ఇంకెవరు ఉంటారు? ఇంత రాత్రి ఫోన్ చేసిందంటే లవర్ అయి ఉంటుంది. రాయ్ వినపడిందిరా? అమ్మో, బయటకన్నా. హలో బావా, బావా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? ఏందే సంధ్య, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? మా బాబు పక్కపంట ఉన్నాడని చెప్పినా కదా. ఏడున్నావు బావా? ఏడుంటనే, రాత్రి 10 అవుతుంది, ఇంట్లో ఉన్నా. మంచి అన్నవర లూజ్ అయితే ఈ పల్లుతున్నా. అరే ఏమైందే, గింత రాత్రి ఫోన్ చేసినావు? అరే ఏమైంది సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్తే కదా తెలిసేది. బావా, నాకు మా నాన్న పిల్లగాడిని చూసిండు. ఈ ఆదివారం వస్తారంట. ఏందే? అరే పెళ్లి చేస్తాడంట బావా మా బాపు. పెళ్ళా? అమ్మ నీ అమ్మ పంచాయతీ. రే, ఎటుపోతున్నావురా? లగ్గం ముచ్చాడు మాట్లాడుకోతున్నా. అత్తవా? లేదు, నాకు అంత ఇట్లేదు, నువ్వే పో. మరి మూసుకొని ఈడు ఉండు, ఒర్రకు. హే సంధ్య, లేవు బరే మొక్కతానా? నువ్వేంది ఇక్కడ? ఒర్రకే, నేనే. బావా నువ్వేంది ఇక్కడ? ఏయ్ పిచ్చిదానా, మెల్లా మాట్లాడే, ఎవరైనా వింటారు. అయ్యో నువ్వేంది బావా ఇక్కడ? ఏం లేదు గాని. ఏం లేదేంది బావా? ఎవరన్నా చూస్తారు బావా, పో బావా, నీకు దండం పెడతా. ఏయ్
అది ఇడిసే గాని ఏరే వీళ్ళంతా కనిపించలేరు. అందరు బంగ్లా మీద వన్నారు. ఓహో, నీకు లగ్గం ఎందుకు ఇప్పుడు? గిప్పుడేంది బావా గిప్పుడు? మా నాన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు, ఇప్పుడు తెచ్చిండు సంబంధం. తెత్తే నువ్వు చేసుకుంటావా? చెప్పలేదా నా గురించి? చెప్పినా మళ్ళా చెప్పు తీసుకొని కొడతా అన్నాడు నీ గురించి ఎత్తితే. అమ్మ నీ అమ్మ పంచాయతీ అంత మాట అన్నాడా నీ అవ్వ? అయినా మీ అయ్యకు ఎందుకే అంత కోపం నా మీద? ఏమో నాకేం తెలుసు, నువ్వు ఏం గెలికినవో. బావా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మనం పెళ్లి చేసుకుందాం బావా. చేసుకుందామే, కానీ ఎట్లనే? లేచిపోదాం బావా, లేచిపోదాం బావా. లేచిపోదామా? లేచిపోదామా? నీ అమ్మ పంచాయతీ ఇప్పుడు లేచిపోదామంటే ఎట్లనే? ఓ నెల రోజులు ఆపుగా ఇంట్లో. అవన్నీ ఏం కుదరదు బావా, ఇప్పటికే మస్తు సార్లు ఆపినా. ఇప్పుడు మా అయ్య ముందు కథలు పడితే బొక్కలిరిసి బోడిగుండు చేస్తాడు. అబ్బా అట్లా కాదే. అట్లా కాదు ఇట్లా కాదు ఏం లేదు బావా. నేను గిట్ల ఆదివారం నాడు గిట్ల పెళ్లి సూపుల్లో కూర్చున్నా అనుకో, మళ్ళా జీవితంలో నీ ముఖం చూడ. గుర్తుపెట్టుకో, ముందే చెప్తున్నా. దీనమ్మ పంచాయతీ, దీనమ్మ పంచాయతీ, దీనమ్మ పంచాయతీ, దీనమ్మ పంచాయతీ, దీనమ్మ పంచాయతీ. అమ్మా ఎవర్రా ఇల్లు ఇంత బాగున్నది? ఓర్ని ఇదేనా? ఇంకెవర్రా ఇంత మంచి పోరి మనూర్లో అనుకుంటున్నా. సంపుత పోరడ ఎక్స్ట్రాలు చేస్తే. ఏంది మరి పంచాయతీ? ఏమున్నది బావా, రాత్రి చెప్పినా కదా గదే. సరేనే, మరి ఎట్లా పోదాం? ఎప్పుడు పోదాం? రేపు పోదాం. ఎట్లా పోదాం అన్నది నువ్వే చెప్పాలి. ఏడికి పోదామని చెప్పే కనీసం. దీనమ్మ పంచాయతీ ఏం అర్థమవుతలేదు దేవుడా. సంధ్య సంధ్య సంధ్య! ఏంద్రా సంధ్య సంధ్య? పొద్దున ఇంటికాడికి వచ్చి అమ్మ అమ్మనటోళ్ళు లెక్క. ఎందుకు కొట్టినావు బావా? నీ అమ్మ నేనే మారుతున్నావు, నువ్వే మారుతున్నావు, ఏం సంబంధం లేకుండా. అగో నీ అవ్వ ఏమైందా నీకు? అంత గట్టి వస్తున్నావు. మరి ఎందుకు కొట్టినావు బావా? ఎందుకు కొట్టినావా? నేనే మారుతున్నావు, నువ్వే మారుతున్నావు పోరి. చెప్పు. కాదే నేనేం అడుగుతున్నా? అదే హైదరాబాద్ పోదామా అంటున్నా. అద్దు, అది బాగా దూరం. కరీంనగర్ మరి? అద్దు, ఆడ మా పెద్దమ్మోళ్ళు ఉంటారు. నీ అమ్మ ఇది ఏడిపోదని చెప్పే మరి. బొందలు అడుగుతావమ్మా, ఆడైతే ఎవరుండరు. నీ అమ్మ పంచాయతీ ఏందా ఇది? అట్లా కాదు బావా. అట్లా కాదంటే చెప్పే మరి, ఏడుకోదమ్మో. నువ్వు ఏడికంటే అడికే పోదాం బావా. నీ అమ్మ మళ్ళా షురు చేసిన పంచాయతీ. జైతేలు పోదామా? సరే బావా పోదాం. సరే బాబు పోదాం. గదేదో ముందే చెప్తా అయిపో కదనే, గీత ఆన ఊరిచ్చు. అనగనగా ఒక ప్రేమ కథలో నా యువరాణి, చిన్ని 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 కనులే మూసి కలలే కంటుంది. అనగనగా ఒక ప్రేమ కథలో నా యువరాజు, ఆ కళలను నెరవేర్చే చిరునవ్వే అయ్యాడే. ఆడుకున్న ఆటలలో చిన్ననాటి గుర్తు నువ్వే, చదువుకున్న పుస్తకాలు రాసిన పేరు నువ్వే. అడుగుల్లో అడుగేసి జతగానే నిన్ను చేసి రాసాడే పైవాడు
అప్పుడు వీలమ్మ పాలే నాకు తాగుపించి పెంచాడు మా నాన్న. అందుకే ఇదంటే నాకు అంత ఇష్టం. నా కన్నుల్లో రూపం నువ్వు, గుండెల్లో ధైర్యం నువ్వు, నీలో సగభాగం నేను. ఓ ప్రేమ నా ప్రేమ, నా మనసుకు తోడువు నువ్వు, నా నీడకు వెలుతురు నువ్వు, నా దారికి గమ్యం నువ్వు. ఓ ప్రేమ నా ప్రేమ, కొండపైన రాయి మీద చెక్కిన మన పేర్లే, శాశ్వతంగా నిలిచిపోయే మన ప్రేమ ఈ వేలే. అడుగుల్లో అడుగేసి జతగానే నిన్ను చేసి, రాసాడే పైవాడు మన కథ అని తెలిసి. అడుగుల్లో అడుగేసి జతగానే నిన్ను చేసి, రాసాడే పైవాడు మన కథ అని తెలిసి. అనగనగా ఒక ప్రేమ కథలో నా యువరాణి, చిన్ని 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 కనులే మూసి కలలే కంటుంది. అనగనగా ఒక ప్రేమ కథలో నా యువరాజు, ఆ కళలను నెరవేర్చే చిరునవ్వే అయ్యాడే. అరే తొండ, ఎలా మొదలైంది మా ప్రేమ. ఇప్పుడు చూడు ఏడదాకా పోయిందో. అయినా చిత్రం కాకపోతే గిన్ని రోజుల ప్రేమ అంటే నిజంగా మీరు తోపురా. నువ్వు కదరా తోపు, సంధ్యర తోపు. నిజమేరా, తోపది. సరే కానీ నేను సంధ్య ఎట్లా లేసిపోతే కరెక్టరా? ఏమున్నదిరా, రాత్రి పూట మంచిగా ఉంటుంది కదా, ఎవరు చూడరు, మంచిగా ఉంటుంది చీకట్లా. కరెక్టేరా, కానీ దానికి చీకటి అంటే పిత్తులు పడతాయి కదరా. నిజమే రోయ్. అందుకే ఎప్పుడైనా రాత్రిపూట బయటకు వెళ్ళమంటేనే భయపడుతుంది. ఓ పని చేద్దాం, రేపు పొద్దున తెల్లారంగా పెద్దమ్మ గుడి కాడికి రమ్మని చెప్తా. ఆడ నువ్వు బండి పెట్టుకుని రెడీ ఉండు. బండి తీసుకొని ముగ్గురం కలిసి జైత్యాల పోదాం. ఆడ పాత బస్ స్టాండ్లా నరసన్న రూమ్ చూసిన అన్నాడు. అన్న దగ్గరికి పోయి తాళం తీసుకుందాం. మేము ఆడ దిగిపోతాం, నువ్వు తిరిగి వచ్చాయి. ఎట్లున్నదో తొండ ప్లాన్? సూపర్. ఇంకేందిరా, ఏయ్ రేపు ఐటీలు జైత్యాల లగ్గం, పోలీస్ స్టేషన్, ఊళ్ళే పంచాయతీ. ఇంకేందిరా లొల్లి లొల్లి, ఊరు మొత్తం నువ్వే ఉంటావు పోయిగా. ఏ ఆడకి పోయినా నీదే లొల్లి కలాస్. కానీ ఒక్కటే డౌట్ ఉంది శ్రీకాంత్, ఒకళ్ళు సందా చెట్టంలో అలా అన్ని అనిల్ లేస్తూ కేంద్ర పరిస్థితి. అట్లేం జరగదు, నువ్వు రా. అయినా గామబ్బులు ఎప్పుడురా అంత మబ్బులు ఇవ్వాలి? నిజమేరా. అగో సందే ఫోన్ ఎత్తుంది. మళ్ళా పంచాయతీని నడుచుకుంటావు. ఇక మీరు కానీ బావా నాకు డౌటే. ఏందే చెప్పు. బట్టలు పెట్టుకోవాలా? అద్దే ఆడిపోయినాక బరవతలు తిరుగుదాం. షీ, అట్లా కాదు బావా. అట్లా కాకపోతే ఏంది లంచ్ బట్టలు పెట్టుకో. మరి అది కూడా నేను చెప్పాను నీకు. అరే ఎందుకంత కోపం బావా? ఏదో తెలియక అడుగుతున్నా. అవు మళ్ళా నేను ఇప్పటికే 100 పైసలు పోయినా ఇక నీకే చెప్తా నేను. హా, అబ్బో సరే గాని బోల్డ్ బొక్కలన్నా ఇడికెళ్ళి తీసుకపోవడా ఆడుంటాయా? అక్కడేముండవు, ఏమున్నా ఇక్కడికి తీసుకుపోవాలి. ఏ పంచాయతీ అయినా పెట్టినది 2 గంజులు 2 పల్లెలు. అబ్బో 2 పళ్ళాలు ఎందుకు బావా? ఆడికి పోయినాక ఒకటే పల్లెలు తిందాం బావా, కడుగుడు తగ్గుతుంది. అబ్బో అవునా? ఆ, సరే గాని పైసల సంగతి ఏంది బావా? పైసలంటే ఉన్నాయి కొన్ని. కొన్నంటే కొన్నంటే కొన్ని లక్షల రూపాయల దాకా. లచ్చనా? కన్నిగనం ఎక్కడి బావా? ఎక్కడి అంటే సైకిల్ అమ్మిన మల్యానికి, గొర్రెపిల్లి ఇచ్చిన సూర్యానికి, కొన్ని తిరుపతన్న చూసిండు ఇల్లు కాయలు దగ్గర పెట్టుకొని. అన్ని కలిపితే దొరికినాయి అవి. అయినా అవన్నీ నీకెందుకే, నువ్వైతే అన్ని ఎదుర్కో. హలో హలో
హలో హలో ఉన్నావానే? అవన్నీ ఎందుకు అమ్మినావు బావా? ఎందుకు అమ్మినావు అంటే ఎట్లనే? నేను తీసుకుపోయినా మంచిగా చూసుకోవాలి కదా. మళ్ళీ ఏం తక్కువైందన్న పంచాయతీ ఉండద్దే నీ అవ్వని. అందుకే అమ్మినా. ఏం చేయాలి మళ్ళా? లేచిపోవడంటే మన ఇద్దరం కలిసిండు అనుకున్నా గాని మన కోసం ఇన్ని గనం దూరం చేసుకున్నాడు అనుకోలే బావా. ఏడుపు వస్తుంది. నువ్వు ఇట్లా నా కోసం ఇవన్నీ అమ్ముతావు అనుకోలేదే. అయినా నీకు అవన్నీ పానం కదనే. ఎట్లా అమ్మినవే? ఏడవకే పిచ్చిదానా. అవంటే నాకు ప్రేమ మాత్రమేనే. నువ్వంటే నాకు పిచ్చే. అందుకే నీకు లగ్గమని నువ్వు అనగానే లుంగి పంచ మీద ఉరికొచ్చిన నీ దగ్గరికి. నువ్వు లేచిపోదామన్నప్పుడు నీతో కలిసి ఉండొచ్చని సంబరపడ్డా. నువ్వు నాతో ఉంటే చాలే, నాకే పంచాయతీ కూడా పెద్దది కాదు. ఏడవకి ఏం కాదు, ఏం ఆలోచించకి. ఇవన్నీ రాత్రి వచ్చాయి, నేను కట్ట దగ్గరనే ఉంటా. అనగనగా ఒక ప్రేమ కథలో నా యువరాజు నా కలలను నెరవేర్చి చిరునవ్వే అయ్యాడే. చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. రే ఏం చేస్తున్నారా?
చీర లేసిందా? ఆమె రాకపోతే లేచులేనా? ఏమో ఆమె వచ్చేటప్పుడు ఈ టైంలో చూసిరు కావచ్చు. అట్లెందుకు ఆలోచించావు? అవునరా, పిచ్చిలేసింది. పిచ్చిగా ప్రేమించడం వల్ల పిచ్చిలేసింది. ఇష్టంగా పెంచుకున్న గొర్రె పిల్లలను దానికోసం అమ్మేందుకు కావచ్చురా పిచ్చిలేసింది. ఉన్న ఇల్లుని పెంచిన బాబుని దానికోసం నిలిచొచ్చినందుకు కావచ్చురా పిచ్చిలేసింది. రే అద్దురా, అది అందరిలాంటి అమ్మాయి కాదని నమ్మినందుకు కావచ్చురా పిచ్చిలేసింది. దానికోసమే కదా ఇదంతా చేసింది. మరి అది ఎందుకు రాదురా రాజు? అత్తదిరా, ఖచ్చితంగా అత్తదిరా. లేదురా, మనం తప్పు చేస్తున్నాం. తన గురించి ఎదురు చూస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. తను కూడా ఆడని విషయం మర్చిపోయి చాలా పెద్ద తప్పు చేస్తాం. రే ఏడవకురా, ఆ మత్తదిరా నీకోసం. ఏదేమైనా కదా నాకు సంధ్య కావాలి. సంధ్య కావాలరా. నేను దాంతోనే జీవితం అనుకున్నారా. సంధ్య 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 సంధ్య. బావా 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 ఏంది పంచాయతీ? ఏమని చెప్పు. అన్న నాకు ఈ లగ్గం అంటే ఇష్టం లేదన్నా. నాకు శ్రీకాంత్ బావ అంటేనే ఇష్టం. నేను శ్రీకాంత్ బావనే లగ్గం చేసుకుంటానే. వాళ్ళకి మనకు మాటలు లేవు కదనే, మళ్ళానికి ఏం పని కూడా లేదు. ఇవన్నీ ఏం జరిగే ముచ్చట కాదు కానీ బాబు తిడతాడు. అట్లా అనకే అన్నా. ఇయ్యాల పని లేకపోతే ఏందే, రేపు చేస్తాడు. బాగా మంచోడే అన్నా, నన్ను మంచిగా చూసుకుంటాడు. బావతోనే లగ్గం చేయన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో బావా, నువ్వు నన్ను ఇడిసిపోయినా నేను నిన్ను ఇడిసిపోను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది సంధ్య. ఏమనుకుంటున్నావు? అనగనగా ఒక ప్రేమ కథలోన యువరాణి, చిన్ని 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 కనులే మూసి కలలే కంటుంది. అవునే, నేను ఇన్ని మాటలంటా కదా, అయినా నువ్వు నాతో ఎందుకుంటావే? బావా, నువ్వు నన్ను కోపంలో దొబ్బేయి అంటావని నాకు తెలుసు బావా. మళ్ళా అయినా నాతోనే ఉంటావా? కోపం తగ్గినాక మళ్ళీ నేనే కావాలంటావని కూడా నాకు తెలుసు బావా. అమ్మని అమ్మ పంచాయతీ. అనగనగా ఒక ప్రేమ కథలోన యువరాణి, చిన్ని 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 కనులే మూసి కలలే కంటుంది.